కశ్యప ప్రజాపతి యొక్క భార్య వ్రతం చేస్తుంది, పయోవ్రతం. అద్భుతంగా ఫలించింది అది. 12 రోజుల వ్రతం. ఇంకా విశేషాలు అష్టమ స్కంధంలో చెప్పుకుందాం వివరంగా. పరమాత్మ దర్శనమిచ్చాడు. అంటే అదితి మాత యొక్క ఈ చర్మ చక్షువులకి కనిపించాడట. దాన్ని ప్రతి అక్షం, అక్షం అంటే ఇంద్రియం, ప్రతి అక్షం అంటే ఇంద్రియాలకి కనబడటం. అదే ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటూ ఉంటాం మనం. అక్షం అంటే ఇంద్రియం, ఇది తోలు కన్ను. పరమాత్మ కనిపిస్తాడా? లోకంలో ఉన్నవే సరిగా కనిపించుతావో మనకు ఈ కళ్ళకి, ఇంకా భగవంతుడేం కనిపిస్తాడు? భగవంతుడు అప్పుడు అన్నాడు, అమ్మా నేను నీకు దర్శనం ఇచ్చాను, నీతో మాట్లాడాను, మన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఈ సంభాషణని నువ్వు ఎవ్వరికీ చెప్పమాక అన్నాడు. అష్టమ స్కంధం. అట్లా ఇప్పుడు ప్రతి శ్లోకం చూడాలి, విశేషాలు తెలుస్తాయి. సమగ్రమైనటువంటి వీక్షణ. స్వామివారు అన్నారు, నిన్ను గుచ్చి గుచ్చి అడుగుతారు. ఇరుగు పొరుగులు ఉంటారుగా, ఆడవాళ్ళు ఊరుకుంటారా? అదితి 12 రోజులు కష్టపడ్డావు, నువ్వు వ్రతం చేశావు కదా, ఏమిటి నీ అనుభవం? ఏం ఫలం కలిగింది నీకు? చెప్పు. పరమాత్మ నో చెప్పొద్దు అన్నాడు. మనందరికీ అండి అదితిని అక్కడ ఊరికే ఒక ఉదాహరణగా పెట్టుకుని, అర్జునునికి ఉదాహరణగా పెట్టుకొని మనందరికీ గీతని పరమాత్మ చెప్పినట్టు అదితి. అందువల్ల చాలా మంచి మాట అండి. లోకంలో కానీ మన యొక్క ప్రవర్తన స్వభావం ఎలా ఉంటుంది అంటే పుట్టుకి అందరికీ చెప్పేస్తాం. ఇలా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. ఏమవుతుంది? దాని శక్తి పోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఆ మాట ఉంది, నిర్వీర్యాచ. నువ్వు బయట పెట్టావు అంటే అది నిర్వీర్యమైపోతుంది. మన నామజపం కానీ, మన మంత్రజపం కానీ, మన ఆధ్యాత్మికమైన సాధనలు కానీ పొరపాటున ఎవ్వరికి చెప్పరాదు. మనం ఊరుకోలేము. మనకేదో వారి ద్వారా ప్రశంస. ఓ అలాగా, కంటికి కనిపించాడా దేవుడు? కల్లోకి వచ్చాడా? ఏం చెప్పాడు? వాళ్ళు ఆనందిస్తే అది అదొక తృప్తి అంటూ ఉంటారే, అది. ఎందుకంటే ఆ తృప్తి ఎవరు అనుగ్రహించాలి, వాడికి తెలియాలి. అది లోకానికి తెలిస్తే నీకేమిటి ప్రయోజనం? లోకులు కాకులు అంటుంటే అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. మన జప సంఖ్య, ఏ మంత్రాన్ని జపిస్తున్నామో, ఏ నామాన్ని జపిస్తున్నామో, అక్షర లక్షలు నో. నేను ఫలానా ఉపాసకుణ్ణి, అది కూడా తప్పేట. వాడికి తెలియాలి. పబ్లిక్కి తెలిస్తే ఏమిటి ప్రయోజనం? మనం ఏం చేస్తుంది పబ్లిక్ చెప్పండి? రహస్యంగా ఉంచుకోవాలి. అంచేత దుందుకారి సంగ్రహంగా దీన్ని గోకర్ణోపాఖ్యానం అంటారు. అసలు భాగవత మహాత్మ్యం కూడా చాలా సమయం పడుతుందండి. కథ ఇంత విస్తారంగా ఉంటుంది, 6 అధ్యాయాలు రామాయణం. అంచేత దీన్ని గోకర్ణోపాఖ్యానం అని కూడా అంటారు. ఒకానొక బ్రాహ్మణుడు, ఆయన పేరు ఆత్మదేవుడు. ఆత్మదేవుడు నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రవర్తన కూడా ఉంటుంది. బాగా చదువుకున్నవాడు, శాస్త్రం తెలిసినవాడు, అన్ని రకాలుగా కుటుంబం, దేనికి లోటు లేదు, సంసారం. కానీ ఒకే ఒక లోటు. పరమాత్మ చూడండి, ఏదో ఒక లోటు పెడతాడు. ఆయన పెడతాడు అని అంటాం తప్పు, మన ప్రారంధం అది. పరమాత్మ దోషాలు పెట్టడు,
మన పుణ్యంతో కానీ మన పాపంతో కానీ పరమాత్మకు పని లేదు. పాపపుణ్యాలు మనం చేసుకున్నవి చేసుకున్నట్టుగా ఆయన ఇస్తాడు కర్మఫలాలు. అంతే, ఆయన జోక్యం చేసుకోడు మధ్యలో. అందువలన ఈయనకి సంతానం లేదు, బాధపడుతున్నాడు. అయ్యో సంతతి లేదే, చస్తే తల కొరివి పెట్టేవాళ్ళు లేరే, నాకు దుర్గతి కలుగుతుంది కదా, బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ భార్య ఉన్నదే, ఆవిడకు చిత్రమైనటువంటి స్వభావం అండి. దాన్ని తెలుగులో గడుసు అంటారు. గడుసుది పాపం. అట్లనే ఆయన భరిస్తున్నాడు. మరి అదే దాంపత్య ధర్మం సనాతన ధర్మంలో అండి. ఈవిడకి సంతానం లేకపోయినా నాకేం బాధ లేదు అనుకుంటూ ఉంటుంది. కానీ ఈయన గారు బాధపడుతుంటాడు. అపుత్రస్య గతిర్నాస్తి అనే మాట ఉందిగా, దాన్ని మనసులో పెట్టుకుని ఇక చూడండి ఎంత భయంకరం అంటే ప్రారంధం. ఆయనకి సంతానం కలక్కపోవటమే కాక ఆయన దొడ్డిలో పెరట్లో ఏదైనా చెట్టు పెడితే అది ఏదో ఎప్పటికో పెరుగుతుంది, కానీ కాయలు కాయదు. ఇంట్లో గోవుని పోషిస్తే ఆ గోవు కట్టదు, దూడ పెట్టదు. ఏమి దౌర్భాగ్యం చూడండి. ఇట్లా ఎన్ని ఏళ్ల బట్టో. ఇంకా ఎందుకు నేను బ్రతకాలి, నేను ఆత్మహత్య చేసుకుంటా. చెరువు దగ్గరికి వచ్చి చెరువులో దూకబోతున్నాడు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఒక మహానుభావుడు, ఒక సన్యాసి, ఏమయ్యా ఏమిటి చేస్తున్నా, ఆత్మహత్య? అంతేనండి, నాకు అదే గతి. ఏమిటి నీ కష్టం? సంతానం లేదంటాడు. ఆయన గారు కళ్ళు మూసుకుని వీడి యొక్క చరిత్ర మొత్తం చదివాడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నాయనా బ్రాహ్మణోత్తమా, నువ్వు బాధపడమాకయ్యా, ఈ జన్మలో నీకు సంతతి లేదు అన్నాడు. ఈ జన్మే కాదు, రాగల జన్మలలో కూడా లేదు అన్నాడు. ఒకవేళ కలిగితే, ఒకవేళ ఆ సంతానం వల్ల నీకు సుఖము లేదు అని కూడా అన్నాడు. కనుక మర్చిపో నువ్వు. ఏం సంతానం కావాలి అని ఎక్కడుంది శాస్త్రంలో? సంతానం లేనివారు ఎందరో మోక్షం పొందినవారు ఉన్నారు. సంతానానికి మోక్షానికి సంబంధము లేదు అన్నాడు. సంతతి కలిగితే పుత్ర సంతానం, కొడుకులుంటే మోక్షం ఎవరు చెప్పారండి? కొడుకు వల్ల మోక్షం వస్తుందా? నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నీకు వస్తుంది మోక్షం. అలా చెప్పాడు. శుకుడున్నాడు, శుకునికి వివాహం లేదు భాగవతంలో. దేవీ భాగవతంలో శుక వివాహం ఉంది. ఆ కథ ఇక్కడ తీసుకురాకూడదు. ఈ పురాణం వింటుంటే ఈ కథే. శుకునికి వివాహం లేదు, సంతానం లేదు. మరి ఆయనకి మోక్షం లేదా? శుకునికే మోక్షం లేకపోతే ఆయన భాగవతం చెప్పి పరీక్షిత్తుకి ఎట్లా మోక్షం ఇప్పిస్తాడు? నాకే గతి లేకపోతే మీకెట్లా ఇస్తా? నేను ముందు తరించాలి. స్వయం తీర్ణ పరాంస్తారయతి. నేను తరిస్తే మిమ్మల్ని తరింపజేయగలను. మర్చిపో అంటాడు మహానుభావుడు. కానీ ఆ మాట విండు. మీకేం తెలుస్తుందండి, మీరు సన్యాసులు, మేము గృహస్థులం. పుత్ర సంతానం ఎంత ఆనందప్రదం అది. పాపం చెప్పండి, మీకు శక్తి ఉంటే నాకు వరం ఇవ్వండి, లేదు మీ కళ్ళ ముందు నేను చచ్చిపోతా. పాపం జాలిపడి, సరే ప్రారంభంలో ఎలా ఉంటే అలా అవుతుందిలే అని ఆ మహానుభావుడు ఒక పండు ఇచ్చాడు. పండు ఎక్కడిది? అంతకుముందు లేదు, వస్తుందంతే పండు. ఆ పండు చేతిలో పెట్టి నీ భార్యతో తినిపించు అన్నాడు. ఆనందంగా ఇంటికి వచ్చాడు. భార్యను పిలిచి ఇచ్చాడు. పుచ్చుకోలేక బాగుంటుందని పుచ్చుకుంది ఆవిడ. ఎంత దరిద్రం చూడండి. ఆవిడకి లేదు మనసులో.
సంతతి పొందాలని లేదు. ఎందుకంటే గర్భవతి అయితే ఎన్నో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. అంచేత నాకు అసలు గర్భమే వద్దనుకుందిట. ఏమి దుర్మార్గం అండి! లోకంలో ఉన్న వాళ్ళంతా అలా అనుకుంటే సృష్టి ఉందే? మనం మన తల్లిదండ్రి మన తల్లి అలా అనుకుంటే మనం వచ్చేవాళ్ళమా చెప్పండి? అంత గడుసుదనం, అంత గయ్యాళి, అంత గంప, గయ్యాళి గంప. నంది అంటే పంది అంటుంది. ఇది నంది కాదు, ఇది పంది అంటుంది. చివరికి భార్య ఏం చేసింది? ఆవిడ పేరు ధుంధులి. ధుంధులి, ధున్ 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 అంటూ ఉంటుంది. ముఖం కాలే పెనంలాగా ఉంటుంది ఆ ముఖం, అంత భయంకరంగా. ఏమాత్రం మొహం మీద సంతోషం కానీ ఆనందం కానీ ఉండదు. ఎప్పుడూ నిరాశ, నిస్పృహ. ఏం చేస్తాడు ఆ బ్రాహ్మడు? తినమని చెప్పి ఇచ్చి పండించి ఆయన తప్పుకున్నాడు. తినేదాకా కూర్చుంటాడు ఆ మగవాడు. అబద్ధం చెప్పింది. కాసేపు అయిన తర్వాత ఏమీ తిన్నావుటే అంటే తిన్నా 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 3 సార్లు అంది. అంటే తినలేదని అర్థం. తినదానికి ఒకసారి చెప్తే చాలుగా. ఆ పండు ఏం చేసింది? ఇంట్లో ఆవు ఉంటే ఆవుకు తినిపించింది. తాను నటించింది గర్భవతిగా. ఏదైనా చేయగలరు. స్త్రీ సాహసం అంటారు అందుకే లోకంలో. గర్భవతిగా నటించింది. భర్తని మోసం చేసింది, మాయ చేసింది. అలా నటించింది గర్భవతిగా 9 మాసాలు. చెల్లెలు కూడా, ఆవిడ చెల్లెలు తాను కూడా గర్భవతిగా ఉంది. చెల్లెల్ని పిలిపించి, ఏమే నీకు కనుక మగపిల్లవాడు పుట్టేటట్టయితే వాడిని నేను పెంచుకుంటాను, నేను తీసుకుంటా, మా ఆయనకి నేను చూపిస్తాను, ఇది నా బిడ్డే అని చెప్పి ఒప్పందం చేసుకుంటుంది. చెల్లెలు అన్నది, అక్క మీ మరిదిగారి సంగతి నీకు తెలుసు కదా. నాకు పుట్టిన బిడ్డని మా అక్కయ్య అడిగింది ఇమ్మని. అంటే ఆయన ఊరుకుంటాడా నీకు ఇస్తే? మరి ఎట్లాగే అంది. అంటే మా వారు డబ్బు మనిషి, నువ్వు గనక ఆయన కోరిన డబ్బు ఇచ్చేటట్టయితే పిల్లవాడిని నీకు ఇచ్చేస్తా. మా ఆయనకి తెలియకుండా నేను స్వతంత్రంగా ఎలా ఇవ్వగలను? అలా అనేప్పటికీ దీని దగ్గర డబ్బుకేం కొదవలేదు. సంతానం లేదు కానీ కావలసినంత ఐశ్వర్యం ఉంది. అడిగిన డబ్బు చెల్లెలకి అంటే మరిది గారికి ఇచ్చింది. వాడికి మగపిల్లవాడే పుట్టాడు అనుకున్నట్టుగా ఆ పుట్టిన పిల్లవాడిని భర్తకు చూపించి, వీరండు నాకు కలిగాడు. నిజంగా ఆ భర్తని ఏమనుకోవాలండి? ఏమి ఆ నమ్మకం భార్య మీద. అంటే ఇటువంటి నమ్మకస్తులు కూడా ఉంటారా లోకంలో అనిపిస్తుంది. ఇంత మాయ చేసిందే, ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, అలాగే అనుకున్నాడు మహానుభావుడు. అమ్మాయి అంచేతనే ఆయన పేరు ఆత్మదేవ. ఆత్మ అంత గొప్పది. నమ్మాడు. కానీ చూడండి, భర్తకు చూపించిందిగా పిల్లవాడిని మన బిడ్డే అని. వాడు పెరిగి పెద్దవాడయ్యి దుర్మార్గుడయ్యాడు, భయంకరంగా దుష్టుడయ్యాడు. కానీ గోవు చేత తినిపించింది అసలు ఫలం. ఆ గోవుకి ఒక బిడ్డ పుట్టాడు. వాడే గోకర్ణ. ఇది గోకర్ణ ఉపాఖ్యానం అంటారు దీన్ని. గోకర్ణ అని పేరు వాడికి. ఇక్కడ పుట్టాడే దుర్మార్గుడు వాడు ధుంధుకారి. వాడి పేరు కూడా ధుంధుకారి. అంత దుర్మార్గుడు, కర్మభ్రష్టుడు. వాడు చేయని పాపం లేదు. కానీ ఈ గోకర్ణుడు ఉన్నాడే ఉత్తముడు. చక్కగా చదువుకున్నాడు, గురుకులంలో చేరి ధర్మశాస్త్రాలు, వేదాలు అన్నీ అధ్యయనం చేశాడు, ఉత్తముడై వచ్చాడండి. ఇప్పుడు చూడండి,
అధికస్య అధిక ఫలం అన్నట్టుగా 2 పుత్రులు కలిగారు ఆ ఇంట్లో. అనుకోనటువంటి ఘటన. తనకు బిడ్డ పుట్టాడు, గోవు కూడా ఒక ఉత్తముడైనటువంటి మగపిల్లవాడిని కన్నది. కానీ ఆ పుట్టిన పిల్లవాడికి చెవులు ఎలా ఉన్నాయి? ఆవు చెవుల్లాగా ఉన్నాయి వాడికి. అంచేత వాడి పేరు గోకర్ణ. గోకర్ణ క్షేత్రం ఉంది కర్ణాటకలో, శైవ క్షేత్రం. గోకర్ణాలు ఇలా ఉంటాయి, వాడి చెవులు ఇట్లా వేస్తారు బొమ్మల్లో. 2 పుత్రోదయం, పుత్రద్వయం, ఆనందం. ఒకడు దుర్మార్గుడయ్యాడు, ఒకడు మహా పుణ్యాత్ముడయ్యాడు. ఎందుకని? ఆ ఫలం యొక్క మహిమ. మహానుభావుడిచ్చాడు, సాధువు. ఎంత దుర్మార్గుడయ్యాడంటే హింసిస్తున్నాడు తల్లిని తండ్రిని, బాధలు పెడుతున్నాడు. డబ్బు డబ్బు ఎక్కడ దాచావు? నాకు డబ్బుగా. వాడికి లేని వ్యసనం లేదు. తాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, దొంగతనం. డబ్బు లేక దొంగతనం చేస్తాడు. ఉత్తమురాలైన భార్య ఉన్నది, ఆ భార్యని ముఖం చూడటం మానేశాడు. చాలా ఉత్తమురాలు, ఏం చేస్తుంది? తండ్రి ఉన్నాడు ఇంకా ఇంట్లో. ఒక రోజున ఈ గోకర్ణుడు వస్తాడు. గోకర్ణుడు వచ్చి, నాన్నగారు ఎందుకు మీరు ఇంకా ఈ ఇంట్లో ఉన్నారు? ఏం సుఖపడదామని మీరున్నారు ఇక్కడ? సుఖం ఆ ఇంటి మీద భ్రాంతండి. అంత దుర్మార్గుడు కొడుకుంటే ఆ ఇల్లు వదలలేకుండా ఉన్నాడు, వాణ్ణి వదిలిపెట్టి ఉండలేకుండా ఉన్నాడు. మమ, దాన్ని మమ అంటారు, భ్రాంతి. అలా చెప్పితే గోకర్ణుడు అది విని ఇక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు తండ్రి. చాలా గొప్పని శ్లోకాలు తండ్రికి చెప్పినటువంటి శ్లోకాలు. ధర్మం భజస్వ సతతం త్యజ లోక ధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం. అలా చెప్పగా తండ్రి తల్లి భరించలేక వీడి పెట్టే బాధలు గొంతు పట్టుకునేవాడు గట్టిగా. గోడకేసి కొట్టేవాడు, తలకాయ కింద పడేసి తొక్కేవాడు. నీ నగలు ఎక్కడ పెట్టావు? బాధ భరించలేక బావిలో దూకి చచ్చిపోతుంది తల్లి. ఆ రోజుల్లో బావులు ఉండేవి ఇళ్లల్లో. చూడండి, 2. ఇప్పుడు తల్లిదండ్రి భయం పోయింది. వీడు 5 వేశ్యలని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడట. 5 వేశ్యలు. వారితో బతుకుతున్నాడు, సుఖపడుతున్నాడు. వాళ్ళకి డబ్బులు తెచ్చి పడేస్తు. వాడి మొహాన ఇలా ఊరికే ఉంటారా వాళ్ళు? పేరే వెలయాలు అంటారు. వెలకు దొరికే ఆలు. ఆలు అంటే భార్య. వెల ఆలు, వెలయాలు. అచ్చ తెలుగు, ఈ తెలుగు పోతోందండి ఇప్పుడు. వెలయాలు అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తోంది. తెలుగు భాష అట్లా అయిపోతుంది. 5 తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం ఈ అసలు భార్య దాన్ని ఇంట్లో నుంచి గెంటేశాడు. వాళ్ళండి భయపడుతున్నారు. అరేరే, ఈ దుర్మార్గుడు దొంగతనాలు చేసి సంపద తెస్తున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, పైకము. ఈ దొంగతనం కనుక బయటపడినట్టయితే, ఎప్పుడైనా బయటపడుతుంది దొంగతనం, ఎల్లకాలం జరగదు కదా. అప్పుడు మనల్ని కూడా పట్టుకుంటారు రాజుగారి యొక్క సైనికులు. అందువల్ల మనం ఇప్పటి వరకు తృప్తి పడదాం. వీడు సంపాదించి ఇచ్చిన డబ్బును 5 కదా, సమంగా పంచుకుందాం, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, లేకపోతే మనకు కూడా ప్రమాదం అన్నటువంటి భావంతో వారికి మరొక ఆలోచన కలిగింది. ఎప్పటికైనా వీడు గనక రాజభటుల చేత పట్టుబడితే, సొమ్ము వాడి దగ్గర లేదుగా, మన దగ్గర ఉందిగా, మనల్ని కూడా పట్టుకుంటారు. ఏం ఆలోచించారు? వీడు లేకుండా పోతే మనకి క్షేమం. ఆ ఉద్దేశ్యంతో ఈ దుందుకారి ఆదమరచి నిద్రపోతుంటే 5 భగా మండే బొగ్గుల్ని తెచ్చి వాడి ముఖం మీద పోశారు, కుమ్మరించారు. భయంకర ఇంతంతలా బొగ్గులు.
ఆ ముఖం మీద పడేటప్పటికీ విపరీతమైన బాధ భరించలేక బలవన్మరణం, వాడు చచ్చిపోయాడు. చంపేశారు 5 కలిసి. చూడండి లోకం ఎలా ఉంటుందో. ముఖమంతా మాడిపోయింది, బాధ భరించలేక వాడు ప్రాణం వదిలేడు. అంటే అర్ధాయుస్సు మరణం, అపమృత్యు అంటారు దాన్ని, అకాల మరణం. వాడికి ఇంకా బతుకు మీద ఇంకా ఆశ పోలా, ఇంకా బతుకుదామని. కానీ వీళ్ళు బతకనివ్వలేదు, చనిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయారు 5. ఇది గోకర్ణ కథ. అందులో దుందుకారి దుర్మార్గుడు. వీడు ఎప్పుడైతే ఇలా చనిపోయాడో, బలవంత మరణం కదా, బలవన్మరణం, వీడు ప్రేత అయ్యాడు. ప్రేత అంటే మనస్సు ఉంటుంది, శరీరం ఉండదు. జీవుడు ప్రేత అంటారు. బాధపడుతున్నాడు, ప్రేతత్వం వచ్చిందే. దాహం వేస్తుంది, తాగలేడు. ఎందుకని? శరీరం లేదు, నోరు లేదు. మనకి నోరుంది కాబట్టి తాగుతాం, ఆకలిస్తే తింటాం. వాడికి ఈ దేహము, ఈ అవయవాలు ఉండవు. అంచేత ప్రేత. మనస్సుంది, ఇంటి మీద భ్రాంతి పోల, ఇంకా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. వాడే ప్రేత అయ్యాడు కదా. ఎలా తిరుగుతున్నాడు? నేను వీడని నీడను నేనే, కలగా కదిలే కథ నేనే. అంత భయంకరంగా బాధపడుతున్నాడు. ఒకరోజు గోకర్ణుడు వచ్చాడు ఆ ఇంటికి. ఇద్దరిల్లు ఒకటేగా, తండ్రి ఒకడేగా. గోకర్ణుడు తిరిగి వచ్చాడు. చదువుకుని గురువు దగ్గర అద్భుతమైనటువంటి పాండిత్యంతో వచ్చాడు. భోజనం చేసి రాత్రి సమయంలో, ఇలాంటి సమయంలో దొడ్డిలో ఆ లోగిలిలో మంచం వేసుకుని పడుకున్నాడు గోకర్ణుడు. పడుకుంటే విచిత్రమైనటువంటి శబ్దములు, ధ్వనులు వినపడుతున్నాయి. ఆశ్చర్యం కలిగింది, అర్థమైపోయింది. ఏదో ఒక ప్రేత ఇక్కడ తిరుగుతున్నది అని గ్రహించాడు. అప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తి కనుక నీరు ప్రోక్షణ చేశాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అదేంటి తమ్ముడు, ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? నేనేరా, నేను దుందుకారిని, నా గతి ఇట్లా పట్టిందిరా, సర్వనాశనమైపోయా నేను. ఇప్పుడు ఏడుస్తాడు. చెడిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? నేను ప్రేతనయ్యా, ఏదో ఒక విధంగా నువ్వు నా ప్రేతత్వాన్ని తొలగించవలే అలా కోరాడు. చూడండి, పాపం కష్టపడ్డాడు గోకర్ణుడు. ఏం చేశాడు? ఎంత ప్రయత్నమో చేశాడు. వీళ్ళని వాళ్ళని పెద్దలు అన్నారు, ఒక పుణ్యకార్యం, ఒక మహత్తరమైన కార్యక్రమం నువ్వు పుణ్యకార్యం చేసినట్లయితే వీరికి ప్రేతత్వం పోతుంది అని వినిపించింది ఆకాశవాణి. సూర్యభగవానుడు కూడా పుణ్యకార్యం, ఆ పుణ్యకార్యం ఏమిటో చెప్పలా. అది తెలియక పాపం తిరుగుతూ ఉంటాడు మహానుభావుడు. తిరగ్గా నారద మహర్షి అండి. ఇందులో భక్తి అనేది ఒక తల్లిగా చెప్పడం జరిగింది. భక్తి మనందరికీ, ఇప్పుడు మన మాతృమూర్తి ఎలా ఉన్నదో మన అందరికీ ఒక తల్లి భక్తి మాత. సో వేదమాత, గోమాత, భూమాత, భక్తి మాత. భక్తి కూడా మనందరికీ తల్లి. మన భక్తి యొక్క బిడ్డలం. ఇక్కడ ఈ భక్తికి 2 బిడ్డలు. ఎవరు వారు? పెద్దవాడి పేరు జ్ఞానం, రెండో వాడి పేరు వైరాగ్యం. పెద్ద పిల్లవాడు జ్ఞానం, రెండో చిన్నపిల్లవాడు వైరాగ్యం. ఈ 2 భక్తికి బిడ్డలు. చూచారా కథ ఎలా ఉంటుందో?
అందులో పరమార్థం ఉంటుంది. అంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కడుంటారు? తల్లి దగ్గర ఉంటారు. తల్లి ఎక్కడుంటే మనం అందరం అట్లా పెరిగిన వాళ్ళమేగా, ఆ తల్లి కొంగు పట్టుకుని తిరిగిన వాళ్ళమేగా. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞాన వైరాగ్యములు ఉండును. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అందరికీ తెలియాలి కనుక కథ అలా చెప్తాడు వ్యాసుడు. ఇద్దరు పిల్లలు, కాకపోతే ఈ భక్తి మంచి యవ్వనంలో ఉంది భక్తి, బిడ్డలు ఉన్నారే వృద్ధులైపోయారట. వృద్ధాప్య లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో. జుట్టు నెరిసిపోయింది, లేవలేరు, కూర్చోలేరు, ఆవులిస్తారు, పడిపోతారు, మూర్ఛపోతారు. ఎప్పటికో కానీ మూర్ఛలో నుంచి బయటికి రారు, కోమాలోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అయ్యో పిల్లలు మూర్ఛపోయింది అని సంతోషిస్తుంటే ఈ తల్లి మళ్ళీ ఇలా పడిపోతారు. వెంటనే మహా బాధపడుతున్నది ఈ భక్తి అనే తల్లి. ఏమిటి నాకు ఈ దౌర్భాగ్యం, నేను కన్న బిడ్డలే నాకంటే ఎంత చిన్నవాళ్ళు, నేనంత నవ యౌవన మదశాలిని అని లలితా సహస్రంలో ఉన్నట్టుగా నేను మంచి యవ్వనంలో ఉన్నా, కానీ నా బిడ్డలకి ఏమి కర్మ ఇది చెప్పాడు వ్యాసుడు. 5000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం వెలుగులోకి వచ్చింది. 5000 ఏళ్ల క్రితం. ఇవాళ చూడండి, మనకి పెద్దలకి ఉన్న ఓపిక పిల్లలకి లేదు. ఇవాళ అందరి అనుభవం అది. ఏం చేయలేమంతే. చెయ్యలేవా అంటే చెయ్యగలం, కానీ చెయ్యబుద్ధి కావటల్లా వాళ్ళని అలా వదిలేస్తున్నా. పెద్దలకి ఉన్న ఓపిక శారీరకంగా కానీ మానసికంగా కానీ పిల్లలకి లేదు వాళ్ళ ఇళ్లల్లో. చూడండి, 5000 ఏళ్ల క్రితం చెప్పాడు వ్యాసుడు. ముందు ఇలా అవుతుంది. ఇద్దరు బిడ్డలు వృద్ధాప్యం, ఓల్డేజ్. ఈవిడే యవ్వనం, బాధపడుతున్నది. ఈవిడ చుట్టూ నదులు స్త్రీ రూపాన్ని ధరించి చుట్టూ కూర్చున్నాయి నదులు. అయినా సరే ఈవిడికి సంతోషం లేదు. ఏం సంతోషం ఉండి బిడ్డలు ఆ విధంగా ఉంటే? బాధపడుతూ ఉంటే నారద మహర్షి చూచాడు దూరంగా. ఆయన స్వభావం ఏమిటంటే ఎవరన్నా బాధపడుతుంటే ఆ పన్నెళ్ళే మనకెందుకని వెళ్ళిపోడు. భక్తుడు కదా, దగ్గరకు వచ్చి అమ్మా ఏమిటి నీ శోకం, ఎందుకు బాధపడుతున్నావు ఇట్లా అడిగాడు. ఈయన గారి దగ్గరకు వచ్చే కొద్దీ భక్తికి మనశ్శాంతి ఎక్కువగా కలుగుతోంది. ఈ మహాపురుషుడు కదా, మహాత్ముల యొక్క సాంగత్యము సుఖశాంతులని ఇస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఇది సిద్ధాంతం అండి. మహాత్ములు వారు చూపు పడితే చాలు, వారి దగ్గర నుంచి ఉపదేశాలు మనం పొందక్కల్లా, వాళ్ళ కాళ్ళు పట్టుకోకల్లా, అలా చూస్తే చాలు. ఆ చూపులో అంత గొప్పతనం. మహానుభావుడు నారద మహర్షి వచ్చేటప్పటికి తన బాధ చెప్పుకున్నది. ఓహో అలాగా అమ్మా, నా శాయశక్తుల యథాశక్తిగా నేను ప్రయత్నం చేసి నీ పిల్లలిద్దరికీ ఉన్నటువంటి ఈ రుగ్మత, ఈ వ్యాధి, బాల్యంలోనే ఇలా అయిపోయారు, నేను తొలగిస్తా, నీకు ఆనందం కలిగిస్తా. ఆ మహానుభావుడండి నిజంగా ఎంత కష్టపడ్డాడో. ఆయనకేమిటండి సంబంధం చెప్పండి? అది మహాత్ముల యొక్క మనసు అలా ఉంటుంది. అద్భుతంగా తులసిదాసు ఒక మాట అంటారు రామచరితమానస రామాయణంలో. లోకము చూడండి, వెన్నపూస కరుగుతుంది. ఎప్పుడు కరుగుతుంది వెన్నపూస? వేడి తగిలితే. తనకి వేడి తగిలితే వెన్న కరుగుతుంది. కానీ మహాత్ముల యొక్క హృదయాలు, వారి మనస్సులు ఎలా ఉంటాయి అంటే తనకు వేడి తగలకుండా ఎదుటివానికి వేడి తగిలిన ఆ వేడికి వారి మనసు కరుగుతుంది. ఇప్పుడు ఎవరు గొప్ప? వెన్నపూస గొప్పదా? మహాత్ముడు గొప్పవాడా? చెప్పండి.